సన్నబియ్యంతో పేదలకు కడుపు నింపుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశం అంతటా ఈ పథకాన్ని విస్తరించాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి బాయిల్డ్ రైస్ కోటా పెంచాలన్నారు. మరోవైపు హైదరాబాద్ లో ట్రాఫిక్, వరదల నియంత్రణకు ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వినియోగంపై ఎనలాగ్ సంస్థ సీఈఓ అలెక్స్ తో చర్చలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో విజయవంతమైన సన్నబియ్యం పథకాన్ని దేశమంతటా అమలు చేయడానికి కృషి చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సూచించారు సీఎం రేవంత్. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయడంతో పీడీఎస్ రైస్ రీసైక్లింగ్ తగ్గిందని, బహిరంగ మార్కెట్లోనూ ధరలు స్థిరపడ్డాయని చెప్పారు. ప్రజలు తినే బియ్యం సరఫరా చేయడంతో పథకం లక్ష్యం నెరవేరిందన్నారు. హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణాలో కేంద్ర మంత్రితో ప్రహ్లాద్ జోషితో భేటీ అయిన సీఎం రేవంత్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. 2024-25 రబీ సీజన్కు సంబంధించి అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కోటా పెంచాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం రేవంత్. పీడీఎస్ కింద సరఫరా చేసిన లెబీ రైస్కు సంబంధించి 1468 కోట్ల సబ్సిడీ విడుదల చేయాలన్నారు. పీఎంజీకేవై 5వ దశకు సంబంధించి పెండింగ్లో ఉన్న 343 కోట్ల 27 లక్షల నిధులు రిలీజ్ చేసేలా చూడాలన్నారు. ఎఫ్సీఐ గోదాముల్లో నిల్వ ఇబ్బందులు అధిగమించేందుకు అదనపు బాయిల్డ్ రైస్ ర్యాక్లు కేటాయించాలన్నారు. 15 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల నిల్వ సామర్థ్యం పెంచుకునేందుకు సాయం అందించాలని కోరారు. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అనలాగ్ ఏఐ కంపెనీ సీఈఓ అలెక్స్ కిప్మాన్. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇద్దరు చర్చించారు. ఏఐ సిటీ ప్రాజెక్ట్, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వంటి వాటిపై డిస్కస్ చేశారు. నెక్స్ట్ జనరేషన్ ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ను ఎలా అనుసంధానించవచ్చో చర్చించారు. అనలాగ్ ఏఐ తమ ఆధునిక సాంకేతిక ప్లాట్ఫామ్లను ఉపయోగించి హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ, వరదలు, వాతావరణ మార్పుల అంచనా వంటి అంశాలను పరిష్కరించడంలో సహకరించేందుకు అంగీకరించారు అలెక్స్ కిప్మాన్. డిసెంబర్ 8-9న నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాలని ఆయన్ను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు 100వ బర్త్డే విషెస్ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. యువత భవితకు బంగారు బాటలు వేసి ఐఐటి రామయ్యగా పేరుగాంచిన ఆయన రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు. చుక్కా రామయ్య మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నట్టు ఎక్స్లో పోస్ట్ చేశారు సీఎం రేవంత్. నేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. నేత కార్మికుల రుణమాఫీ కోసం 33 కోట్ల విడుదల చేసింది సర్కార్. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి తుమ్మల.